తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గ్రూప్ 2 ప్రాథమిక పరీక్ష జరుగుతున్న కేంద్రాల్ని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ సందర్శించారు. 3 కేంద్రాలకు వెళ్లి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైందని, సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. మెయిన్స్ పరీక్షలో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తామని ఉదయ్ భాస్కర్ చెప్పారు. సుమారు 6,57,000 మంది పైగా అప్లై చేయటం వలన స్క్రీనింగ్ అలాగే మెయిన్ పకడ్బందీగా కండక్ట్ చేయటం ఒక ఇబ్బందికరమైన విషయము. స్క్రీనింగ్ టెస్ట్ ఒక సింగిల్ పేపర్తో మేము కండక్ట్ చేసి 1:50 చొప్పున ఇందులో నుంచి మేము ఫిల్టర్ చేసి తీసుకోవడం జరుగుతుంది. ఏవైతే ఇప్పుడు ఈవేళ రాస్తున్నారో పరీక్ష, అందులో వచ్చే మార్కులకి ఓన్లీ ఈ కట్ ఆఫ్ చేసి మెయిన్కి క్వాలిఫైయింగ్ తప్పితే ఈ మార్కులు ఇందులోకి కూడా మేము పరిగణలోకి తీసుకోవడం జరగదు. ఓన్లీ మెయిన్లో ఏవైతే మార్కులు వస్తాయో వాటి బేసిస్ మీదే ఈ సెలక్షన్ అంతా కూడా జరుగుతుంది.